అందరికీ నూతనంగా వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. నాకు ఇచ్చిన వాక్యం బట్టి ఇచ్చిన వాక్యం బట్టి మూడో మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో పలికిన మూడో మాటని అండి మనం రోజు ధ్యానిస్తున్నాము. మొదటిగా ఇందులో చూసినప్పటికైతే మనకి 26వ వచనంలో ముందు యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇక్కడికి వచ్చేటప్పటికి కుమారుడు అని ఎవరిని చూసినట్లయితే ఆయన తాను ప్రేమించిన శిష్యుడని మనకి అర్థమవుతుందండి. అయితే తాను ప్రేమించిన శిష్యుడు అనేది మనం చూసినట్లయితే అది ఎందుకు అలా సెపరేట్ గా తాను ప్రేమించే శిష్యుడిని ఆయన ప్రేమించడా? శిష్యుడిని ప్రేమిస్తాడు కదా! మళ్ళీ ప్రేమించిన శిష్యుడని ఎందుకు అన్నాడు అని మనం గమనించినట్లయితే, మనము 11వ చాప్టర్ మనకి సార్ గారు చెప్పిన దాన్ని బట్టే మనం వెళ్తున్నాము. 11వ చాప్టర్ లో మనం చూసుకున్నట్లయితే అందులో మనకి ఏముందండి, మొదటగా ముగ్గురు సాక్ష్యంగా మనకి తెలియజేస్తున్నారండి. ముగ్గురు సాక్ష్యంగా. అది మొదటి వచ్చే 11వ అధ్యాయంలో 3వ వచనంలో ఏముందంటే, అతని అక్కా చెల్లెండ్లు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. దీన్ని బట్టి మనం మొట్టమొదటి ఏం తెలుస్తుందండి, అక్కా చెల్లెండ్లు ఆయన ప్రేమించాడు అని మనకి సాక్ష్యం తెలియబరచబడుతుంది. అది మరి 5వ వచనంలో చూసినట్లయితే యేసు మార్తా మార్తను ఆమె సహోదరిని లాజరుని ప్రేమించాను. ఈ వాక్యం మనం చూసినట్లయితే మనకి రాసిన గ్రంథకర్త ఎవరైతే రాశారో ఆయన మాట్లాడుతున్నట్టుంది. ఈ గ్రంథకర్త ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడి చేత రాయబడింది కాబట్టి ఈ మాట మనం ఎలాగని తీసుకోగలమంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడని మనం తీసుకోగలం. యేసు మార్త ఆమె సహోదరుని లాజరును ప్రేమించాను. ఎవరు రాస్తున్నారంటే, అంటే నథింగ్ బట్ రాసే వాళ్ళే చెప్తున్నారు కానీ ఆ వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చిందని మనకు అర్థమవుతుంది. ఇంకో మూడో విషయం వచ్చేటప్పటికి మళ్ళీ ఇద్దరు సాక్ష్యాలు అయ్యాయి. ఇప్పుడు 3-4 సాక్ష్యాలు కూడా ఉన్నాయి చూడండి. 35 అదే అధ్యాయంలో 35-36 వచనంలో చూసినట్లయితే, కాబట్టి యూదులు అతనిని ఎలాగ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిది. ఇక్కడ ముందు వచనాల్లో చూసినట్లయితే యేసు కన్నీళ్లు విడిచాను అంటే ఎవరండి యాక్షన్ ఎవరు చేస్తున్నారు, అక్కడ వర్క్ ఎవరు చేస్తున్నారు? ప్రభువు చేస్తున్నాడు. కానీ యూదులు సాక్ష్యం పలుకుతారు. అంటే ఏంటి, ప్రభువు కూడా ప్రేమిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. అలాగే యూదులు కూడా గమనించి ప్రేమించుచున్నాడు అని తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తం నలుగురు సాక్ష్యాలు ఈ 3 వచనాల ద్వారా తెలిసాయి. అంటే మొత్తానికి ఏంటంటే చూసాం మనము, ఆయన ప్రేమించిన లాజరు అని తెలిసింది. సో ప్రేమించిన వాడు అని తెలిసింది. మరి ఇంకో విధంగా చూసినట్లయితే మనము ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి 11వ అధ్యాయంలోనే 11వ వచనంలోనే ఆయన ఈ మాట చెప్పిన తర్వాత మన స్నేహితుడు అని బోధించాడండి మన ప్రభు అయిన మన స్నేహితుడు అని బోధించాడు. అంటే మన స్నేహితుడైన లాజరు నిద్రించెను. మన స్నేహితులని ఎవరు కాగలరని మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో ఉంది. కానీ అక్కడ మనకి అది చూసినట్లయితే అర్థమవుతుందండి. చూపిస్తాను. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని 15వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతున్నానండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక ఇకన మిమ్మను దాసులుగా పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వినిన సంగతులన్నీ మీకు తెలియజేసి తిని, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఇంకోటి ఇక్కడ ఏముంది, మీరు ఒకరినొకడు ప్రేమించిన యెడల ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించి ఉన్నాను. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన స్నేహితుడిగా తెలియజేయబడుతుంది. అంటే మనకి లాజర్ అనేవారు ఒక స్నేహితుడిగా తెలియజేయబడుతుంది. ఇంకో దగ్గర ఉందండి మనకంటే ఇప్పుడు మనం చూసాం స్నేహితులని ఎవరిని పిలిచాడు ఆయన, మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేసిన వాడు ఎవరైతే ఉంటారో అది. ఇప్పుడు మామూలుగా గమనించండి, ఆయన ఆజ్ఞాపించినవి చేసే ఇప్పుడు
మనకి మామూలుగా ఇండియన్ ట్రెడిషన్‌లో కూడా ఒకటుంది. గురువు ఏది ఆజ్ఞాపిస్తే శిష్యుడు అది చేసే విధంగా ఉంటాడు. అదే విధంగా ఎక్కడైనా సరే గురువు ఆజ్ఞాపించిన వాటిని చేశాడంటే అది చేసే వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరూ కూడా శిష్యులుగా పరిగణించబడతారు. అంటే అందులో నిలిచి ఉండడం కూడా ముఖ్యమండి. అందుకే చూడండి ఇంకో దగ్గర కూడా ఇలా ఉన్నది. నా యందు మీరును ఏడో వచనం 15వ అధ్యాయం ఏడో వచనం. నా యందు మీరును మీరు నా యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట నా తండ్రిని మహిమపరచబడును. ఇటువలనే మీరు నా శిష్యులగుదురు. కాబట్టి శిష్యులవుదురు. అంటే ఇప్పుడు మనకేమర్థమైంది? ఏదైతే యోహాను సువార్తలో మాత్రమే ప్రేమించిన వాడు, ప్రేమించిన శిష్యుడు అని తెలియజేయబడుతుందో, అది మనకి అర్థమయ్యే విధంగా అంటే ఎలా అర్థమవుతుందంటే అది మనకి శిష్యుడుగా పరిగణింపబడింది అని అర్థమవుతుంది. దీని గురించి చూద్దాము. మనం ఇంకా నెక్స్ట్ స్క్రిప్చర్స్‌లోకెళ్ళిన తర్వాత ఇంకా గమనిద్దామండి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక మాటలో చెప్పగలరా మీరెవరైనా? చెప్తా ఓకే. చెప్పకుండా గాని యోహాను సువార్త అనేది ఈ ఈ పత్రికలు, సువార్త పత్రికలు నెక్స్ట్ ఇవన్నీ రాసిన వారు వాళ్ళ శిష్యులే గదా! వాళ్ళ శిష్యులే గదా! శిష్యులే రాశారు. కాబట్టి మీరు దాన్ని కూడా ఒక మనసులో ఉంచుకోండి. అంటే లాజరు కూడా శిష్యుడు వంటి వాడు, ప్రేమించిన శిష్యుడు అని తెలియజేయడం కోసం ఇవన్నీ నేను చెప్తున్నాను. ఓకేనండి. తర్వాత ఇంకో దగ్గరకొచ్చేటప్పటికి ఇప్పుడు ఆయన శిష్యుడైతే ఆయనిప్పుడు ఏమయ్యాడు? చనిపోయాడు కదా! మామూలుగా 4 రోజుల తర్వాత చనిపోయాడు. మనకి సార్ చెప్పిన దాని ప్రకారం ఆయన ఆత్మ స్వరూపంగా లేచాడని చెప్తున్నారు. అయితే దాని గురించి కొన్ని వాక్యాలు చూద్దామండి. 11 అధ్యాయంలో 26, 27 వచనంలో 26 నేను 25 నుంచి చదువుతున్నానండి. అందుకు యేసు నేనే పునరుద్ధానమును, జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి చూడండి. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే విశ్వాసం ఉంచిన వాడు ఎవడు? శిష్యుడు కాబట్టి లాజర్ చనిపోయాడు. లాజర్ చనిపోయాడు. కానీ చనిపోయినను బ్రతుకునని అంటున్నాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు బ్రతికిన తర్వాత నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఇది నీవు నమ్ముచున్నావా మార్తా అని ప్రభు చెప్తున్నాడు. అని చెప్తుంటే ఆమె పునరుద్ధానంలో జరుగుతదని ఏదో చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఇది సాక్ష్యాబద్ధము ఆయన ప్రియ సహోదరుడైన ఆహ్, లాజరు గురించి తెలియజేయబడుతుంది. ఇది చూడండి ముందు ఆయన ఎలా చనిపోయాడో చూడండి మీరు మామూలుగా కలిస్తే చనిపోయినను బ్రతుకును అని చెప్తున్నాడు. అంటే చనిపోయినా బ్రతుకుతాడని చెప్తున్నాడు. బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడని చెప్తున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోడు అని చెప్తున్నాడు. అంటే మరి బ్రతికి మనకు మామూలుగా మనకి హెబ్రూలో కూడా ఒక వచనం ఉంది తెలుసు. అది మీకు స్క్రిప్చర్ మీకు బాగా తెలుసు. సో, వచ్చేటప్పటికి ఏంటంటే మనిషికి ఒక్క మారు మాత్రమే మరణం ఉంటుందని తెలుసు. ఆయన మరణించాడు. మరణించిన తర్వాత బ్రతుకుతాడని ఈ వాక్యం చెప్తుంది ఇక్కడ మనకి. ఏముంది? నా యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు ఎన్నటికీ చనిపోడని చెప్తుంది. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగానని ఉంది కదా! ఇక్కడ చూసినట్లయితే మీరు జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. బ్రతికిన తర్వాత ఆయన ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? లాజరు ప్రభువునందే కాబట్టి ఆయన ఎన్నటికీ చనిపోడు. దీనికి మనకి కొన్ని స్క్రిప్చర్స్ యోహానులోనే కనిపిస్తాయండి. మనము చూసినట్లయితే యోహాను 21 అధ్యాయంలో ఆహ్ 20 నుంచి చదువుతున్నానండి. పేతురు వెనకకి తిరిగి 20 నుంచి చదువుతున్నాను. పేతురు వెనకకి తిరిగి యేసు ప్రేమించిన వాడును చూడండి ఇక్కడ మళ్ళీ సెపరేట్ చేస్తున్నాడు. ప్రేమించువాడును అని. నెక్స్ట్ భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడట. ప్రభువా నిన్ను అప్పగించిన వాడెవడని అడిగిన వాడనైన శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. పేతురు అతన్ని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసు అడిగాను. అంటే ఆయన మరణించి తిరిగి లేచాడు. వాళ్ళకి దేవుడు మన ప్రభువు వాక్యాలు బోధిస్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. ఈ వ్యక్తి ఏమవుతారనేది. అంటే దాని గురించి మనం మర్మంగా తెలుసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్‌గా ఉన్నదాని గురించి ఎవరు చెప్పట్లేదు. మనం మర్మంగా మన సార్ మనకు ఆల్రెడీ తెలియజేశారు కాబట్టి ఆ వాక్యాన్ని నేను తెలియజేస్తున్నాను. సో, పేతురు అతన్ని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగాను.
అంటే మనకేమర్థమవుతుంది ఈయన సంగతి ఏమవుతుందంటే తర్వాత నెక్స్ట్ కూడా చూద్దాం. మనకింకా ఫెయిత్ సరిపోవట్లేదనుకుంటే. యేసు నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడన్నమాట సహోదరుల్లో ప్రచురమాయెను. కాబట్టి ఆయన చావడు. ఆయనొచ్చినంత వరకు ఉంటాడు. అంటే నథింగ్ బట్ ఇక్కడ వాక్యం గూడా అదే తెలియజేస్తుంది కదా! మనం ఏం చూసాము ఇందాక 11వ అధ్యాయంలో బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని అడిగాను. ఆమె అవును ప్రభువా! నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాటలు చెప్పి వెళ్లి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని చెప్పి అది అక్కడుంది. అంటే సేమ్ ఈ వచనంలో మనకెలా ఉందంటే అదే ఉంది అక్కడ. అంటే మనం కొద్దిగా గ్రహించుకోగలగాలి. సో, గ్రహించుకుంటే ఇప్పుడు మనం చూసే 21 అధ్యాయంలో కూడా మనం చూసాం ఆయన గురించి. 21 అధ్యాయంలో కూడా మనం చూసాం. అంటే ఈయన చనిపోడని రాసారు. ఇక్కడ చూసినట్లయితే ఈ గ్రంథకర్త ఎవరు కూడా చూసినట్లయితే అతడు ఉండేట నాకిష్టం నీకేమి ఈ సంగతులు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇవి రాసిన శిష్యుడు ఇతడే. ఇక్కడ ఒక శిష్యుడు అని చెప్పబడింది. చూసారా? అంటే దాని వర్డ్స్ ఈ వర్డ్స్‌తో మనం కలిసినట్లయితే దాని శిష్యుడే అని అర్థమవుతుంది. ఇంకో దగ్గర ఇప్పుడు మనం 20వ అధ్యాయంలోకొచ్చినట్లయితే 20వ అధ్యాయము 21 అధ్యాయంలోనే చూద్దాము. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పారు. మీకు ఇన్‌స్టాన్సెస్ అన్నీ తెలుసండి. ఎక్కడంటే మళ్ళీ వల వేసినప్పుడు, ఆ వల ఆయన దగ్గరికొచ్చి పడట్లేదు ఎవరో వచ్చి అడిగినప్పుడు ఆయన ఏంటనుకుంటాడంటే వలలో చేపలు పడలేదంటే, అయితే కుడి పక్కన వెయ్యు అని చెప్పేసి అంటే, ఆ కుడి పక్కన విస్తారమైన చేపలు పడినప్పుడు వాళ్ళు బహు సంతోషించి తీసుకొని చూడగా అప్పుడు ఈ శిష్యుడు ఏమనుందండి? యేసు ప్రేమించిన శిష్యుడు. యోహాన్ చాప్టర్‌లో ఒక్క దాంట్లోనే ఆ శిష్యుడిని సిగ్నిఫై చేస్తున్నాడు. అంటే ఆయన ప్రేమించట్లేదంటే ప్రేమిస్తున్నాడు అందరిని. కానీ ఒక ప్రేమించిన శిష్యుడు అని ఒకరి గురించి సంబోధిస్తున్నాడు. అది ఎవరి గురించి సంబోధిస్తున్నాడని మనం చూసినట్లయితే, అక్కడ మనం స్క్రిప్చర్‌లో ప్రేమించుడని చూసాము, స్నేహితుడని చూసాము. మనకి అర్థమవుతున్న విధానం బట్టి ఆ స్క్రిప్చర్ రాసిన వాడు శిష్యుడని తెలియజేయబడింది. ఆ శిష్యుడని తెలియజేయబడిన తర్వాత మనము ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని చెప్తున్నాడు. ఇక్కడ అది కూడా చెప్తున్నాడు. ఇంకా అది చేసిన తర్వాత ఇంకా మనం 20 అధ్యాయంలో చూసినట్లయితే, 20 అధ్యాయంలో మనకింకా బలపరచబడ్డానికి 20 అధ్యాయంలో ఏముందంటే, 20 అధ్యాయంలో 2, 4 చదువుతున్నానండి. గనుక చూడండి ఆదివారం మొదటి నుంచి చదువుతున్నాను. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ లేచి సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురునొద్దకును, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుడంటే అంటే ఇందులో చెప్పబడింది కాకుండా వేరే శిష్యుడు అనుకోవచ్చు. కానీ అక్కడ రాస్తున్నాడు. ఆ మరి యొక్క శిష్యుడు అని రాస్తున్నాడు. ఆ మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడు బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి దీన్ని బట్టి మనకు ఇంకొక మాట తెలిసింది. ముందుగా వచ్చాడు. ఇద్దరికీ ఒకేసారి తెలిసింది. పేతురైతే స్లో రన్నర్ అనుకుంటామా? లేకపోతే కాదు. పేతురు ఫాస్ట్ రన్నరే. ఇక్కడికొచ్చేటప్పటికి ముందుగా వచ్చాడంటే తను ఆత్మ స్వరూపంలో ఉన్నాడు కాబట్టి బతికినవాడు తను చూసాం మన ప్రభువు కూడా ఆత్మ స్వరూపంగా వచ్చిన తర్వాత నన్ను ముట్టుకొని తాకి చూడండి నేను నిజంగా బ్రతికి ఉన్నానని చెప్పినప్పుడు ఆ శరీరం ఉంది ఆయనకి. అలాగే ఇక్కడ కూడా వచ్చేటప్పటికి లాజరుకు కూడా ఒక శరీరం ఉంది. మనకు మామూలుగా చెప్పబడి ఉంది వాక్యంలో కూడా. మీరు చనిపోయిన తర్వాత ఆత్మ సంబంధమైన శరీరము దాల్చుదురు అని. అంటే నథింగ్ బట్ ఏ విత్తనం వేసిన తర్వాత అది చనిపోయి మళ్ళీ ఎలా వృక్షంగా మారుతుందో, అలాగే మీరు కూడా ఓ అవివేకులారా మీరు ఇది కూడా మీకు తెలియదా? అని చెప్పేసి చెప్తూ ఆయన పౌలు గారు చెప్తూ ఉండేవారు. సో, ఇవన్నీ వాళ్ళేంటంటే డైరెక్ట్‌గా చూసిన మాటలు, చేసినవి కాబట్టి వాళ్ళకి అంత దృఢ విశ్వాసము అంత ఇది ఉంది. మనకొచ్చేటప్పుడు అది మరుగు చేయబడింది. మన విశ్వాసం అభివృద్ధి పొందవాలని దేవుడు కొంతమందిని లేపుకొంచి దేవుడు నడిపిస్తున్నాడు మనకు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకోటి ఇక్కడ మనం చూసినట్లయితే బయలుదేరి సమాధి గురించి వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. ఈ విషయం గురించి అయితే నాకు తెలియదు గానీ ఇంత పరిగెత్తుకొని వచ్చినోడు సమాధిలోనికి ప్రవేశించలేదటండి. కానీ పేతురు మాత్రం వెళ్ళాడట.
అక్కడ మరి ఏం మర్మం దాగి ఉందో నాకు ఇంతవరకు అయితే తెలియదు. అది పెద్దల తర్వాత చెప్తారు. సో, దాని గురించి చూద్దాం. తర్వాత ఇంకో దగ్గరికి వచ్చేటప్పటికి 19, 26లో మనం చూసాం కదా! చూసాము. ఒక నిమిషం అండి. 13, 13లో ఒకసారి చూడండి. 13 ఒకసారి ఉండండి. 13, 13, 23. 13, 23లో ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొనుచుంటాడు. మనం ఇందాకే చూసాం భోజన పంక్తిలో కూర్చుంది. అంటే యేసు రొమ్మును ఆనుకొనుచున్న వారు ఎవరని ఇప్పుడు అర్థమవుతుంది మనకి? లాజరు అని అర్థమవుతుంది. అంటే లాజరు గురించి చెప్పబడుతుంది కాబట్టి, మనం అర్థం చేసుకునే విధానంలో లాజర్ అని గ్రహించవచ్చు. కాబట్టి అదే విధంగా ఇక్కడికొచ్చేటప్పటికి లాజరు అనేది గ్రహించవచ్చు. ఇప్పుడు మనము మరొక ఆ స్క్రిప్చర్‌లోనే చూద్దామండి. ఆహ్, ఏంటంటే ఇంకా ఏంటంటే ఒక 2 నిమిషాలు. ఆహ్ 19, 26, 28లో ఫస్ట్ నుంచి చూద్దామండి అక్కడ. ఆహ్, ఆహ్, 25 నుంచి చదువుతున్నాను. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోహ భార్యయునైన మరియయు, మగ్దలేని మరియు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. ఎంతమంది నిల్చున్నారండి? ముగ్గురే నిల్చున్నారు. మన సినిమాల్లో ముగ్గురు నిల్చున్నట్టు చూపిస్తాడు. మన సినిమాని బట్టి యోహాన్ అనుకుంటాం. లేకపోతే మనకి ఏదో ఒక చెప్పిన దాన్ని బట్టి యోహాన్ అనుకుంటాం. కానీ కాదు ఇక్కడ తెలుస్తుంది చూడండి. మళ్ళీ ఇప్పుడు చూడండి వాళ్ళు ముగ్గురే నిల్చున్నారట. కానీ ప్రభు ఆ సిలువలో ఆఖరి క్షణాల్లో కూడా మనమంటే బలహీనులు కాగానే మనలో ఉన్న అవివేకం బయటకొస్తది. గానీ ప్రభువుని చూడండి ఇక్కడ ఎంత ఇదిగా ఉందో. ఆయన చనిపోతూ ఆ సిలువలో ఉంటున్నప్పుడు కూడా ఆయనలో ఒక్క పాపం కూడా లేదని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మీరు గమనించగలరని నేను అనుకుంటున్నాను. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోహ భార్యయునైన మరియయు, మగ్దలేని మరియును యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. వీళ్ళే నిల్చున్నారని చెప్తున్నాడండి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ లైన్. యేసు తన తల్లియు, తాను ప్రేమించే శిష్యుడి దగ్గర నిలుచుండుట చూచి వీళ్ళు ముగ్గురు గురించి చెప్తూ, ఇప్పుడు శిష్యుడి దగ్గర నిల్చున్నాడని ఎలా చెప్తున్నాడండి? అంటే ఆయన అక్కడ కనబడకుండా ఆత్మ స్వరూపంగా అక్కడ ఉన్నాడు అని అర్థమవుతుంది మనకి. కాబట్టి అంటే ఏంటంటే ఆయన డైరెక్ట్‌గా ప్రభువు చూసాడది. ప్రభువు ఆ టైంలో కూడా చూసాడు. చూసి చెప్తున్నాడు. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుల దగ్గర నిలుచుండుట చూచి, అప్పుడు సంబోధిస్తున్నాడు. "అమ్మా ఇదిగో నీ కుమారుడు" అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడు చూచి కూడా చెప్తున్నాడు. శిష్యుని కూడా చెప్తున్నాడు. "ఇదిగో నీ తల్లి" అని చెప్పాను. కాబట్టి ఏంటంటే మనకు తెలుస్తుంది. వాక్యం ప్రకారం మనకేం తెలిసింది? ఆయన అదృశ్యంగా ఉన్నాడని మనం గ్రహించగలుగుతున్నాం. అయితే ఇది కొద్దిగా కష్టసాధ్యమేనండి. మనం అంత క్లారిటీగా చెప్పలేం గానీ, మనం విశ్వాసం బట్టి ఉంటుంది. నేను సార్‌కి ఒకటే అడిగాను. సార్ స్క్రిప్చర్‌లో ప్రతీదీ మనం చూపించలేమా? అంటే మర్మం అనేది ప్రత్యేకంగా చూపించబడదు. చూపించబడినట్లయితే అది అందరూ చెప్తారు కదా పవను. అది ఆత్మలో కలిగిన ప్రేరేపణ బట్టి మనము తీసుకుంటాము అని చెప్పారు సార్ నాకు. సో, అప్పుడు నేను ఆహా! సార్ అలాగా సార్ అయితే అనుకున్నాను. నేను ఎందుకంటే చాలా విషయాల దగ్గర చెప్పడానికి ట్రై చేశాను. శిష్యుడు అని ఎక్కడ ఉంది? ఎక్కడ సంబోధించింది? ఎక్కడ సంబోధించబడిందంటే, ఆయన చెప్పాడు మనకు కలిగిన విశ్వాసం బట్టి మనం దేవుడు ప్రేరేపణ ఆత్మ ద్వారా మనకేమైతే కలిగిస్తాడో, దాన్ని బట్టి మాత్రమే మనం అది గ్రహించుకోగలం పవను. మర్మం అనేది డైరెక్ట్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా బైబిల్‌లో అలా ఉండదు. నువ్వు ఎంత వెతికినా అది కనిపించదు అని చెప్పారు. సో, అప్పుడు నేను రిలాక్స్ అయ్యాను కొద్దిగా. రిలాక్స్ అయిన తర్వాత సరే సార్ అని చెప్పేసి నేను కొద్దిగా తీసుకున్నాను. సార్ దేవుడికి స్తోత్రం ఎందుకు. దేవుడు ఆ మధ్యన మాట్లాడి మర్మం బట్టి ఇలా తెలియజేసి అందుకు మనము తెలియజేశారు. అయితే ఈ విషయాలు తెలియజేసిన తర్వాత దేవుడు అంటే తనకి ఉన్న బాధ్యతను కూడా గమనించగలము. మనము తనకి ఉన్న బాధ్యతను కూడా గమనించగలము. అంటే ఇంకో విధంగా మనకి హ్మ్. ఆయన ప్రేమించిన శిష్యుడు తన అమ్మ ఇదిగో నీ కుమారుడని నీ తల్లితో చెప్పి అతని శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. కాబట్టి ఆయనకున్న బాధ్యతను అక్కడ విస్మరించకుండా లేకపోతే నేను కిందకే వచ్చాను కాబట్టి వెళ్ళిపోతున్నాను కాకుండా ఆయన ఇక్కడ కూడా గొప్పవాడు, అక్కడ కూడా ఎలా గొప్పవాడో ఆయన తన కార్యముల్లో ఎక్కడ కూడా ఇది చేయకుండా తను చనిపోయిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టి అమ్మని జాగ్రత్తగా చూసుకోమని తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడండి. సో, అంటే ఎవరిని ఆయన ద్వేషించలేదు, ఎవరిని ఆయన విడిచిపెట్టలేదని కూడా మనకు అర్థమవుతుంది.
ఎవరినైనా విడిచిపెట్టి ఉంటే మనం వ్యక్తులైతే కొంతమందిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. కానీ అలా కాదు ఆయన ఆ స్థితిలో కూడా ఆయన ఆత్మికంగా కళ్ళు ఉన్నాయి. అంటే మనకేమర్థమవుతుందంటే అది ఆయన ప్రాణం విడిచిపెట్టాలన్నా ఆయన ఆజ్ఞ లేకుండా ప్రాణం పోదు ఆయన నుంచి. కాబట్టి ఆయన తను అప్పగించుకున్నాడు కాబట్టి ఆయనే తను చేశాడు. ఇవన్నీ మనకు తెలుసండి. దేవుడి వాక్యము ఇంత దీవించును గాక. థాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. దేవుని స్తోత్రం. ఆమేన్. 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 నా దేవా దేవా